బీటీ అక్క చెప్పు. ఒకసారి ఇటు చూడు. బిజీగా ఉన్నా ఏంటో చెప్పు. కాదక్క ఒక్కసారి చూడు. ఏంటి? నా శారీ ఎలా ఉంది? సారీ నీకంటే బాగుంది. అంటే కట్టుకున్నా నేను బాలేనా? నువ్వు కొంచెం నల్లగా ఉన్నావు, ఆ సారీ కలర్ఫుల్ గా బాగుంది. నన్నందరూ కాలేజ్ లో బ్లాక్ బ్యూటీ అంటారు. అందరిలో నీతో నాకు పోటీ అంటే తాజ్ మహల్ ని తాటాక్ తో పోల్చినట్టుంటుంది. తాజ్ మహల్ తో నిన్ను కంపేర్ చేసుకున్నావని షాజహాన్ కి తెలిస్తే దెయ్యమై నిన్ను పీక్కు తింటాడు. అలా దయ్యమై వస్తే నీ ఫోటో చూపిస్తానులే. ఆల్రెడీ ఇక్కడే పెద్ద దయ్యం ఉందని వెళ్ళిపోతాడు. అందం గురించి నువ్వు మాట్లాడడం టెర్రరిస్టులు సూక్తులు చెప్పినట్లుంది. నువ్వు నా అందం గురించి మాట్లాడడం జూనియర్ ఆర్టిస్ట్ ఐశ్వర్య అందం గురించి కామెంట్ చేసినట్టుంటుంది. నువ్వు ఐశ్వర్యరాయ. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరావు. ఏం చూసుకున్నా నీకింత పొగరు? పొగరా? దానికి పోటీ పెడితే విడిపోయిన 2 రాష్ట్రాల్లో నువ్వే ఫస్ట్ వస్తావు. నువ్వేమైనా తక్కువ తిన్నావా? నీ ముట్టి పొగరు ముళ్ళ పంది కూడా ఉండదు. ఎంత మాట అంటావు? చూడు ఎలా ఉంది. నిన్ను చాలా అసహ్యంగా ఉంది. కలర్ఫుల్ గా ఏం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరికి ఏదో అయినది. నన్ను ముళ్ళ పంది అంటావా? నువ్వే బావురు కప్పవి. నీదేనే కుళ్ళిపోయిన ఆల్చిప్ప మొహం. నీదే పిల్లగాడిద ఫేస్. ఆగండి మధ్యలోకి రా గంగా. ఈ రోజు దీనంతా తేల్చేస్తాను. నీ కోతి మొహానికి కొండ ముచ్చు తోడా? మరి లేకపోతే ఈ నల్ల పందికి తెల్ల పంది తోడైనట్టు నీవే పోస్తుందా? మీ అందరికి తెల్ల తొలుందరి తెగ వంకర్లు తిరిగిపోతుంటారు. మధ్యలో వచ్చినందుకు నన్ను కలిపి పెడుతున్నారేంటి? ఆహా, అయితే బ్రెయిన్ లేని గంగని నీవేపు తిప్పుకుంటే ఏ మాత్రం ప్రయోజనం ఉంటుందో చూద్దాం. నీ నోటి తోల కన్నా బ్రెయిన్ లేని గంగ పెట్టి ఉంటే బెటర్లే. మీ ఇద్దరు నుంచుంటే మెట్రో రైల్ కి పిల్లర్ అవసరంలే. మీ ఇద్దరిని నుంచో పెడితే సరిగ్గా సరిపోతారు. మీరిద్దరు కలిసి నుంచుంటే ఈజిప్ట్ పిరమిడ్ ఈ ఏరియాలో పెట్టినట్టు ఉంటుంది. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో గొడవ జరుగుతున్నప్పుడు పెద్దలు ఎందుకు వెళ్ళొద్దన్నారో ఇప్పుడు బాగా అర్థమైనది. నన్ను అసలు మీ మధ్యకే రాలేదు. అయితే మూతికి చెయ్యడం పెట్టుకుని కూర్చో. ఏమన్నావేంటి? నేను చూస్తున్నాను. నన్నే పిరామిడ్ అంటావా? నువ్వేనే పిప్పిళ్ళ వస్తావి. నువ్వే తిన్నగలేని తిమింగలానివి. కర్రీ కాకి మొహం. నీది జెర్సీ ఆవు మొహం. అబ్బో ఏమో చూసావు. నువ్వేంటమ్మాయి వాళ్ళిద్దరూ అలా తిట్టుకుంటుంటే గాంధీ గారి 3 కోతుల్లో ఒక కోతి మూతి మూసుకొని చోద్యం చూస్తున్నాడు చూస్తున్నావు. నువ్వసలు నా అందం గురించి ఏంటి తిట్లు మీరు? రండి ఈ చుంచుపోందని మీరు తిట్టండి. ఈ పిల్లగా నన్ను తిడతాడా? తిడితే వీడి పిల్లగాని నిన్ను కలిపి ఆ కరెంట్ పోల్ కి చుట్టేస్తా. ఇదిగో నాకు తిక్కరేగిందంటేనా ఈ ఆడంగాయతో తన్నిస్తాను. అబ్బో, ఈ అంట్లుతో మొహోడా నన్ను తన్నడవా? నెవర్. మరి మధ్యలో బుర్రలేనడొస్తే నిన్ను తిట్టడం ఆపేస్తానా? టీవీలో టెన్నిస్ చూస్తూ వికెట్లు పడిపోతాయని బాధపడే వెర్రి మొహం ఈంతో నన్ను తిట్టేస్తావా? వీళ్ళేంటి మధ్యలో నన్నాడేసుకుంటున్నారు? ఎవడొచ్చినా మీ మీద పోరాటం ఆగదు. పోరాటమా? అంత దాకా వస్తే నిన్ను నా జుట్టుతోనే ఊరి తీసి చంపేస్తాను. అంతెందుకు మేకప్ లేని నీ మొహం చూపించు చాలు. ఏంటమ్మా వీళ్ళు ఆడోళ్ళేనా? కుక్కల కంటే హీనంగా అరుచుకుంటున్నారు. నా చెప్పినందుగా వద్దని అయినా వెళ్ళారు. నీ సైగ భాష అర్థం కాక వెళ్ళి వాళ్ళ నోటికి బలైపోయారు. వీళ్ళ నోటికి అదుపు రాదా? గెలుపు తేలేదాకా అలుపు లేకుండా పోరాడతారేమోనమ్మా. మనమే ఎలాగోలాగా ఆపాలి పెట్టుగారు. ఫోన్ తీసి నువ్వు బీటికి కాల్ చేయి, నేను నాగాలి ట్రై చేస్తాను. అసలు నిన్ను చెప్ప అమ్మయ్యా, తుఫాను తెరిపించినట్టుంది. ఏంటి అంత అసహనంగా తిరుగుతున్నారు? సీనియర్ గంగారు గారిని కొట్టారా? ఓ ఓన్లీ తిట్టారా? తిట్టడానికి కొట్టడానికి మా ఆవిడ ఇంట్లో లేదు. ఓహో, ఆవిడ లేదన్న బెంగతో ఇలా బొంగమూతి పెట్టారా? కాదు, నీ ఫస్ట్ బెస్ట్ బీటీ తిట్టిన తిట్లకి బుర్ర తిరిగి ఇలా తిరుగుతున్నాను. వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళారండి బాబు? అవును, ఫస్ట్ వరస్ట్ అంటున్నారు, సెకండ్ వరస్ట్ ఇంకెవరున్నా? ఓరి నాయనో,
వరస్ట్ నేనెక్కడన్నానయ్య మగడ పొరపాటును వినదంటే వచ్చి నా తోలు చేస్తే. ఎవరండి ఆవిడ? నాగవల్లి. అంటే బీటీ ఫస్ట్ అని నాగోల్ సెకండ్ అని మీకు మీరే ఫిక్స్ అయిపోతారా? జనం ఫిక్స్ అయ్యారు గాని ఇందాక సౌతుల కంటే సీరియస్ గా తిట్టుకున్నారు ఇద్దరు. అర్థమైంది, మధ్యలో దూరారు, మీరు తిట్టించుకున్నారు. బానే క్యాచ్ చేసావు, లాయర్ బుర్ర కదా. అయినా తగు తీరుద్దామని నాలాంటి పెద్ద మనిషి అడగటం తప్పంటాయా? అలా తిట్టి పడేశారు ఇద్దరు లేడీసు. ఇప్పుడు లోనికి వెళ్తే నన్ను తిట్టే పరిస్థితుందా, లేకపోతే వాతావరణం కూల్ గా ఉందా? వాతావరణం ఎలా ఉన్నా వాళ్ళు నిన్ను చూస్తే చాలుగా వేడికి వాతలు పెట్టడానికి. సార్, ఒక్క 10 రూపాయలు ఉంటే ఇవ్వండి. ఎందుకు? ఆకలేస్తుందని స్నాక్స్ తిందామని వచ్చాను. లోపలికి వెళ్తే తిట్లు తినాల్సి వస్తుందేమో, బయటికి వెళ్ళి తింటాను. నా జేబులో ఎప్పుడు ఉండవుగా. పద, లోపల పోపులు పెట్లో నేను చూసిస్తా. ఏం అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు. ఇందాక మీరిద్దరూ తిట్టుకొని నన్ను తిట్టి ఇప్పుడిద్దరూ కలిసికట్టుగా భుజాలు రాసుకుని ఎక్కడికి బయలుదేరారు? అంటే మేమలా రోజులు గంటలు అలా తిట్టుకుంటూనే ఉండాలన్నా మీ ఉద్దేశం? కనీసం మీరు తిట్టుకుని గంటైనా కాలేదని ఫీల్ అవుతున్నాడు గానీ మీరెక్కడ బయలుదేరారు? షాపింగ్ కి. తప్పండి. నో, దిస్ ఈజ్ నాట్ బిలీవబుల్. కలిసిన చూస్తే మీకు కుళ్ళు కదా. ఓహో, గంట క్రితం జరిగిన ఇన్సిడెంట్ రాంగ్ అని నేను అబద్ధం చెప్పానని నీ ఫీలింగ్ కదా. ఇప్పుడే సాక్ష్యం నీ ముందు ప్రవేశపెడతాను. అమ్మా గంగా, ఇందాక బీటీ నాగవల్లి తిట్టుకున్నారు కదా? తిట్టుకున్నారు. చూసావా? విన్నావా? మరి ఇప్పుడు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారు. ఇదెలా సాధ్యమమ్మా? నాను తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు అనుకున్నాను. ఆ కళ్ళలోంచి రక్తం తెప్పిస్తారనుకోలేదు. అది కాదు, ఆపు. నేను చెప్పేది నువ్వు ఆపు. మీ ఇద్దరిని నా ఆడపడుచులు అనుకుని దసరాకి ముందు మంచి పట్టు చీర పెడదాం అనుకున్నా. నిజమా? కానీ ఇలా కుక్కల్లా కొట్లాడుకునే వాళ్ళని, నాకు కావాల్సిన వాళ్ళని ఎలా అనుకునేది? ఇక కొట్టుకో, కనీసం తిట్టుకో. అయితే ఇద్దరు కలిసెళ్ళి షాపింగ్ చేసి ఒకరికి నచ్చినవి ఒకరు సెలెక్ట్ చేసుకుని చీరలు తెచ్చి చూపించండి. మీరు ఆగర్భ శత్రువులు కాదు, ఆజన్మ స్నేహితులని నమ్ముతా. ఓకే. ఓహో, అలా చీరల మంత్రం వేశావా? ఆడాల గుట్లు పట్లు ఆడాలకే తెలుస్తాయి మరి. నేనొక్కడైనా బలయ్యేది? వాళ్ళు తిరిగొచ్చాక నీకు తినిపిస్తాగా చీవాట్లు. గంగా, చెప్పానా నాగవల్లి సెలెక్షన్ అదిరిపోతుందని? చూడెంత బాగుందో. నీదేం తక్కువ బీటీ అక్క. కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యాషన్ డిజైనర్ వైపోవచ్చు. చూడు ఎంత బాగుంది ఈ చీర. ఇద్దరి చీరలు చాలా బాగున్నాయి. అంతా నాగవల్లి వల్లే. కాదు, బీటీ అక్క టాలెంట్. చూడయ్యా పితాని వాళ్ళ బడాయి. ఏంటి సార్, ఏమైంది? ఎలాంటి చీరలు తెచ్చి ఎలా పొగుడుకుంటున్నారో చూడు. ఏంటి సార్, చీర బాలేదా? నీకు చీరల టేస్ట్ బొత్తిగా తెలియనట్టుందిగా. ఉప్మాకి పులిహోరకి టేస్ట్ ఉన్న చీరలు కూడా టేస్ట్ ఉంటుందా? ఆ టేస్ట్ కాదయా, ఆ టేస్ట్ కాదు. ఎవరికి ఏ చీర నప్పిందో కూడా తెలీదా? అది తెలిస్తే ఎక్కడ కొనమంటారోనని అసలు పట్టించుకునేవనే కాదు. అది నీ పొరపాటు. నీకు తెలియదు కాబట్టే ఒకళ్ళకొకళ్ళు ఎంత చెత్త చీరలు తెచ్చుకుని పోడుకుంటున్నారో చూడు. అవునా? అవును, నీకు టైం వచ్చింది. వెళ్ళి వాళ్ళిద్దరిని నిలది. చూడండి ఇప్పుడు ఎలా నిలదీస్తాను. ముందు నువ్వు సరిగా నిలబడు. ఈ చీర ఎవరు తీసుకున్నారు? నాగవల్లి. మరి ఆ చీర? బీటీ అక్క. ఈ 2 పరం చెత్తగా ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు చెత్త చీరలు తెచ్చుకున్నారంటే మీ మైండ్ లో చెత్త ఇంకా అలాగే ఉంది. అందుకే ఒకరికొకరు నప్పని చీరల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళని కలపాలని మనసుతుంటే పితరాన ఇచ్చి ఇలా చెత్తడేటి? విడగొట్టాలని వాడు చూసినా వీళ్ళ బంధం చాలా దృఢమైంది. ఇప్పుడు చూడు. నువ్వే చెత్త మొగుడివి, చెత్త లాయర్ కూడా నువ్వే. ఇంట్లో ఫినాయిల్ ద్వారా పని చేయొచ్చు, నువ్వు ఏ పని చెయ్యని పరానా జీవి. డిక్షనరీలో పనికిరానిది అనే వర్డ్ తీసేసి పితాని అని పెడితే కరెక్ట్ గా సూట్ అవుతుంది. సూపర్ పోతులకి పోటీ పెడితే అన్ని పోతుల కంటే నువ్వే మొదటి పోతుగా పోటీ గెలిచేస్తావు.
ఊళ్ళో పిడకలు కొట్టడానికి కూడా పనికిరాని సున్నం లేని గోడ మొహము నువ్వు. వీళ్ళకి ఎంత కోపం ఎందుకు వచ్చింది? ఈ తిక్క ఉదయం నుంచి ఉంది. అది తగ్గిద్దామని ఈ చీరల కాన్సెప్ట్ కనిపెట్టాను. ఇతను నేర్చి మొత్తం పాడు చేశాడు. ఊపిరి తీసుకోవడానికి ముఖ్యం పాడతావు, తినడానికి నోరు పాడతావు, చూడ్డానికి 2 కళ్ళు సరిపోని కళ్ళజోడు పెట్టి 4 కళ్ళు పాడుతున్నావు. కానీ పని చేయడానికి ఒళ్ళు పాడట్లేదు, ఆలోచించడానికి బుర్ర పాడట్లేదు. పెట్టే వాళ్ళుంటే కుంభాలు కుంభాలు తింటావు, మెదలకుండా ఇంట్లో కూర్చునే ఉంటావు. ఎందుకంటే నీ బుర్రకి చెదలు పట్టాయి కాబట్టి. స్టాప్! ఏంటి నాన్ స్టాప్ తిట్లు? అస్సలు నిన్ను తిట్టకూడదు, కొట్టాలి. అక్క కొడితే నేను కొట్టాల్సి. ఇప్పుడు అర్థమైందయ్యా. పెద్ద ముండవాడి కాబట్టి తిట్టి పంపించారు, ఎందుకు పనికిరాని వాడి కాబట్టి కొట్టి పంపించారు. మొత్తానికి నాకు కసి తీర్చారు. ఏంటి బిట్టు గారు వాళ్ళ తిట్లు? క్రికెట్ రన్నింగ్ కామెంటరీ కంటే ఫాస్ట్ గాను, మన బూత్ కామెడీ షోల్లోని బూతుల కంటే బోల్డ్ గాను ఉన్నాయి. అది ఆ నొప్పి నీకు తెలిసిందా? వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే ఎలా ఉంటుందో బాగా తెలిసొచ్చింది. అలా తెలుసుకోవాలని నిన్ను రెచ్చగొట్టి పంపించింది. ఇంకో విషయం చెప్పనా? ఆడు తెచ్చుకున్న 2 చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయ్యా. ఏంట్రో నీకు ఈ మధ్య బాగానే హెల్త్ కాన్షియస్ వచ్చినట్టుంది. ఈవినింగ్ కూడా వాకింగ్ మొదలు పెట్టేశావు. నేను ఒళ్ళు తగ్గించడానికి వాకింగ్ చేయట్లేదు, బుర్ర తొలిచేస్తుంటే ఇలా నడుస్తున్నా. ఏం పురుగు దూరింది నీ పురుగులోకి? నట్టి పురుగు. గుద్దుతా ఎక్కువ మాట్లాడే ఉంటే. నేను అవమానంతో రగిలిపోతుంటే నువ్వు పురుగులు పావులని ఇరిటేట్ చేస్తావా? నా స్నేహితుడిని అవమానించిన ఆ సన్నాసి ఎవరో చెప్పు, సంహరించి వస్తా. ఇంటి ఓనర్ బిట్టు. ఆ పిలకు పిరువాడు ఏం చేశాడ్రా? బీటీ నాగోలి మధ్య నన్ను తోసాడ్రా. తోస్తే మాత్రం పడకూడదన్న జ్ఞానం నీకు ఉండక్కర్లా? నా కోసం ఏదో చేస్తావు అనుకుంటే నువ్వు కూడా నన్నే అంటావేంట్రా? లేకపోతే వాళ్ళు ఎలాంటి చీరలు కొనుక్కుంటే నీకెందుకురా? మధ్యలో దూరి గెలకుండా ఉంటే ఇంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా. నీ ఎక్సర్సైజ్ లేవో నువ్వు చేసుకోకుండా మధ్యలో నన్నెందుకు గెలికినట్టు? బుద్ధి తక్కువై ఏదో అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్నావేమో, హెల్ప్ చేద్దామని అడిగాను. అంతేరా, నువ్వు కూడా నన్ను పట్టించుకోవడం మానేసావు. ఇంతకు ముందు నా సంతోషం నీ సంతోషం అనేవాడివి, నీ మంచం నా మంచం అనేవాడివి, నీ కంచం నా కంచం అనేవాడివి, నా బాధ నీ బాధ అనేవాడివి, నా కష్టం నీ కష్టం అనేవాడివి. ఇప్పుడు మాత్రం కాదంటున్నానా ఏంటి? కాక ఆ అవమానం నాదే అంటున్నావు గానీ నీదిలాగా ఫీల్ అవుతున్నావా? సో ఇప్పుడు ఏమంటావు? ఆ బిట్టుకు కూడా అవమానం జరగాలంటాను. జరిపిద్దాం. నా కళ్ళలో నువ్వు ఆనందం చూడాలంటాను. చూస్తాం. గంగా, ఏటన్నాయ్? ఆ బిట్టు నీకంటే బాగా వంటలు చేస్తాడంటగా? ఎవడా పూత కుజిన్ గాడ్దా? బిట్టునే. చిలకేసుకుని వండితే తినకన్నా బాగా వండగలను అనుకుంటున్నాడా? మొన్న ఈ మధ్యన ఆయన చేసిన ఉప్మా తిన్నాను. అది ఉప్మా అని అందరూ చెప్తేనే తెలిసింది. అలాంటి ఆయన నన్ను విమర్శిస్తాడా? అలాంటి వాడు నీ మీద కాలనీలో ఎందుకలా చెప్తున్నాడు? ఎవరో వంటల పోటీలు నిర్వహిస్తున్నారంట. ఇంటికి ఒక పేరేమంటే బిట్టు వెళ్ళి ఆయన పేరిచ్చి వచ్చాడంట. అలా ఎలా కుదురుతుంది? గంగ మా ఫ్రెండ్, ఉంటే గిట్టే గంగ పేరే ఉండాలి. నాకు చీరలు కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చింది. పోటీలో ఉంటే మా గంగ పేరే ఉండాలి. వేరే కాన్కిస్క గొట్టంగా పేరుంటే మా నోటి దూలతో చంపేస్తాం. బిట్టుజీ, ఏంటి రామ్జీ? అది కాలనీలో వంటల పోటీలు జరుగుతున్నాయంట. ఓహో, అలాగా? అయితే ఇంకే ఈ ఇంట్లో నుంచి వెళ్ళేది మనమే. అది గంగా. నో రామ్జీ, నో నో రికమెండేషన్స్. ప్రతి సంవత్సరం గెలుపు నాదే, ఈ సంవత్సరము నాదే. అంటే బిట్టుజీ. నో రామ్జీ, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, నో మోర్ రికమెండేషన్స్. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ దిస్ కిచెన్ కాలనీ. ఫిక్స్ అయిపోయారుగా? ఎస్, ఫిక్స్, లాక్ కియా జాయ్. అయితే ఫస్ట్ ఎక్స్టర్నల్ పోటీ కంటే ఇంటర్నల్ పోటీకి మీరు సిద్ధమవ్వాలి. ఎవరితోనైనా సరే ముఖాముఖికి సిద్ధం. ఏంటి ఆలోచిస్తున్నారు? పోటీకి పొట్లకాయ వండుదామా లేదా అని. పోటీలో లేని వారు పోటీ గురించి ఆలోచించడం దేనికి? ఎవరు లేరని చెప్పింది. ఎందుకంటే నా పేరు పోటీకి ఎత్తున్నాను కాబట్టి. ఎలా కుదురుతుంది చెప్పండి రామ్జీ. సారీ బిట్టుజీ, మీకు సపోర్ట్ చేసి వాళ్ళ తిట్ల సునామీలో నేను కొట్టుకుపోలేను. ఎవరు నన్ను తిట్టేది? మీ పిచ్చి పిలక మొహానికి తిట్టడానికి కూడా ఆలోచించాలా? ఇదిగో, పొద్దునేదో అన్నానని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏం చేస్తావు బిత్తర చూపుల బట్టాచారి? నా ఫ్రెండ్ చేసేది వంట, నువ్వు చేసేది పెంట.
ఏయ్ నువ్వు ఆ షార్ట్ లో పిట్టలు కొట్టే వాళ్ళ ఉన్నావు. ఆ టీ షర్ట్ లో అచ్చు చెవులో గుల్కి తీసే వాళ్ళగున్నావు. రోడ్డు రోలర్ కి పంచర్లు వేసుకుని పిచ్చి మొహం నువ్వును. ఆడోళ్ళందరూ ఏకమయ్యారా? చూసావరా నా కళ్ళు ఒళ్ళు మొత్తం ఈ రివెంజ్ కి పరవశించిపోతున్నాయి. గుడ్ బంప్స్. ఇదేముంది, మన వాళ్ళు కొత్త కొత్త తిట్లతో ఈవేళ బిట్టుకి ముక్తి కలిగిస్తారు. రైతు బజార్కి వెళ్ళి పుచ్చు కూరగాయలు అమ్ముకునే పిచ్చి మొహం నువ్వును. మటన్ షాప్ కెళ్ళి మామిడికాయలు అడిగే ముచ్చు మొహం నువ్వును. అడవుల్లో సూపర్ బజార్ కోసం వెతుక్కునే సుత్తి ఫేసు నువ్వును. రొయ్యల చెరువులో గుర్రపు డెక్క పెంచుకునే డొక్కు ఫేసు నువ్వును. వేసవ కాలంలో స్వెటర్లు వేసుకుని విజయవాడకి వెళ్ళే వెదవ ఫేసు. కాశ్మీర్ వెళ్ళి ఖద్దర్ చొక్కాలు అమ్ముకునే కరువు ఫేసు. చైనా భాష నేర్చుకుని అమెరికా వెళ్ళి మాట్లాడే పుష్టి ఫేసు. పంజాబ్ వెళ్ళి బార్బర్ షాప్ పెట్టుకుని దివాళా తీసిన వాడి ఫేసు నువ్వును. ఆ పిల్లకేంట్రా అసలు నీ మొహాలు? రోడ్డు రోలర్ కి పంచర్లు వేసుకుని పిచ్చి ఏ, మొహం ఆపండి, నువ్వును. ఆపండి. ఏంట్రా, మన వాళ్ళ తిట్లు చెవుడుగా వచ్చిందా పుర్రగా చెడిందా? ఏం బిట్టు ఎలా ఉన్నావు? నేను బిట్టు ఏంటి? నా భార్య బీటీ అయితే నేను పితానీనే కదా. నా మరదలు నాగవల్లే కదా. నాగవల్లి 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 నాగవల్లి. వామ్మో బిట్టు అలా అయిపోయాడేంట్రా? వీళ్ళ తిట్ల డోస్ ఎక్కువై మెంటల్ వచ్చినట్టుంది. ఆ వస్తే మాత్రం పిల్లల్ని పెళ్ళాన్ని మర్చిపోతారా? అసలు పెళ్ళాం సీనియర్ గంగ గారు వస్తే ఏం చెప్తాం? మనకేం తెలియదని చెప్తాం. నోటుకొచ్చినట్టు తిడతారా? చాలు, ఇక మనం చేసింది చాలు. పాపం బిట్టు బ్రెయిన్ పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అవునరా, ఆయన మామూలు మనిషి అయితే సారీ చెప్పి క్షమించమని అడుగుదాం. లేకపోతే పిచ్ హాస్పిటల్ కి ఫోన్ చేసి మెంటల్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. తన కండిషన్ ఎలా ఉందో చూద్దాం పదండి. పదండి. పెద్దిల్లే. మీరెవరు? అది బిట్టు గారు. ఓ, బిట్టు లోపల ఉన్నారు. పద పైకి వెళ్దాం. వీళ్ళకి కూడా పిచ్చా ఏంటి? కింద ఉన్నారంటే పైకి వెళ్తున్నారేంటి? హలో ఆగండి. ఏమండి? హలో హలో. అదే ఆయన కింద ఉన్నారంటే పైకి వస్తారేంటండి? దొంగలాయకు మీరు. ఆగు. ఏంటి మీ దౌర్జన్యం? ఆగమ్మా, ఇల్లు చూసి వెళ్తాం. బిట్టు గారి పోర్షన్ చూడాలంటే కింద ఉంది, వెళ్ళండి. మా పోర్షన్ చూడాలంటే మమ్మల్ని పర్మిషన్ అడిగి రావాలి. నిజంగానే వీళ్ళు మతిలోకి వచ్చుంటారు. టూజీకి పిచ్చి తగ్గినట్లేదు. నాకు తెలిసిన వైద్యం ఉంది. ఏటది నాగవల్లి? ముల్లుని ముల్లుతోనే తీయాలి. అలా అర్థమైంది. అంటే తిట్ల వల్ల వచ్చే పిచ్చిని తిట్లతోనే పోగొట్టాలంతే కదా. ఇంకెందుకు కలిసి మొదలెట్టండి. పులిసిపోయిన పిజ్జాలు తినే పులికేసి మొహోడా. కాలు గట్టున పెద్ద బరికలు ఏరుకునే కొత్త పిచ్చోడా. కాకిరెట్టుతో కరెంటు తీయొచ్చని సిద్ధాంతం చెప్పే సన్నాసి పేసోడా. ఏంటి నువ్వు మొదలు పెట్టేశావా? పిచ్చి గీతలు గీసి కళాఖండం అని చెప్పి ఫ్రేమ్ కట్టి గోడను పెట్టే గొడ్డు మొహం. లారీ ఎక్కి ఫారెన్ వెళ్ళాలనుకునే ఆశావాది మొహమా. మార్నింగ్ వాకింగ్ వెళ్ళే వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చే మొహమోడా. గుంట నక్కని జాతీయ జంతువు చేయాలని ఉద్యమం చేసే అల్బిత్తర్ ఫేస్. పాకిస్తాన్ వెళ్ళి పచ్చళ్ళు అమ్ముకునే దరిద్రుడా. పీకాటిని జాతీయ క్రీడగా మార్చాలని పార్లమెంట్ లో పిచ్చెక్కినట్టు పిచ్చిగాకి పేసోడా. చెట్ల ఆకుల నుంచి పాలు వస్తాయని అవన్నీ పిండుకుని అమ్ముకోవాలనుకునే పిచ్చి మొహోడా. పచ్చి మందులో నీళ్లు కలిపితే కల్తీ అయిపోతాయని రా తాగి రాడ్ పేసాడా. చాలు, ఇంకాపండి. బిట్టుజీ మామూలు మనిషి అయిపోయాడు. ఎవరు మీరు? మీకు నాకు సంబంధం ఏంటి? మీకు బ్రెయిన్ ఉండే అడుగుతున్నారా? ఎస్. ఎవరు మీరు? బిట్టు, మేము మీ టెనెంట్స్. మీరు మా ఓనర్స్. అదెప్పటి నుంచి? 4 నెలల నుంచి. కావచ్చు, కానీ రేపటి నుంచి అసలే కాదు. ఇల్లు అమ్మేస్తున్నారా బిట్టుజీ? కాదురా, ఈయనే ఇల్లు ఖాళీ చేసి సొంతూరుకు వెళ్ళిపోతున్నట్టున్నారు. కాదు, ఈ ఇంట్లో నుంచి మిమ్మల్ని ఖాళీ చేయించి కొత్త వాళ్ళకి అద్దెకిస్తున్నాను.
వీళ్ళ తిట్లు మనల్ని రోడ్డును పడేశాయి రోయ్.